హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో ఉండే ప్రజలందరూ ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిల్డ్రన్స్ కోసం ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి. ఈ 3 కలర్స్ని ఉపయోగించి టేస్టీగా ఒక డిఫరెన్స్గా పిల్లలకి ఎంతో అట్రాక్షన్గా ఉండడానికి పూరీలు చేస్తున్నానండి. ఈ పూరీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ స్పెషల్ పూరీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఈ పూరీల్ని తయారు చేసుకోవడానికి 3 బౌల్స్లోకి మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్, ఫస్ట్ ఆరెంజ్ కలర్ వేసుకోండి. రెండో గిన్నెలోకి గ్రీన్ కలర్ వేసుకోవాలి. మైదా పిండి వైట్గానే ఉంటుంది కాబట్టి అండి వైట్ కలర్ అందులో కలపక్కర్లేదు. ఇప్పుడు ఈ 3 బౌల్స్లోకి 3 చిటికెళ్ళు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ముందు వైట్ పిండిని కలిపేసుకోవాలండి. తర్వాత ఆరెంజ్ కలర్ని, గ్రీన్ కలర్ని ఒకసారి మొత్తం కలిసేలాగా మూడింటిని కలిపేసుకోవాలి. ఇలా మూడింటిని ఈక్వల్గా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పూరీలకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఇలా 3 రకాల పిండిల్ని ఇలాగా కలుపుకోవాలి. పిండి మీకు కొంచెం లూజ్ అనిపిస్తే కొంచెం మళ్ళీ మైదా పిండి యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చండి. ముందు వైట్ పిండిని తీసుకుని చేత్తోటి ఒకసారి రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసిన పిండిని కొద్దిగా తీసుకుంటూ చిన్న బౌల్స్ కింద చేసుకోవాలి. ఇలాగే మిగిలిన కలర్స్ను కూడా చిన్న బౌల్స్ కింద చేసుకోవాలి. 3 కలర్స్ కూడా ఒకే సైజులో ఉండాలండి బౌల్స్. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఆ సైజ్ బౌల్స్ చేసుకుంటే సరిపోతాయి. ముందు చపాతీ పీటని తీసుకుని వైట్ కలర్ని తీసుకోండి. ముందు నేను వీడియోలో చూపించే విధంగా ఎలా షేప్ చేస్తున్నానో అలా ఆ విధంగానే చేసుకోవాలి. తర్వాత ఆరెంజ్ కలర్ని తీసుకుని వైట్ కలర్ మీద పెట్టి రెండింటిని జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రీన్ కలర్ని తీసుకుని గ్రీన్ కలర్ని కూడా వైట్కి జాయింట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, కలర్స్ చేంజ్ అయిపోతాయి. ఇలా చేత్తోటి ముందుగా ఫ్రై చేసుకోండి. చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి. మీకు కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం మైదా పిండిని జల్లుకుని మళ్ళీ ఒకసారి కర్రతోటి రోల్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా పలసగా రోల్ చేసుకోండి. పూరీలు చక్క పొంగుతూ బాగా వస్తాయి. పూరీలన్నీ ఒకే సైజులో రావాలంటే ఒక గిన్నె తీసుకోండి. నేను వీడియోలో చూపించే విధంగా గిన్నెని పూరీపై పెట్టుకుని అలా ఫ్రై చేసుకుంటే ఇలాగ రౌండ్ షేప్ వస్తాయండి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత పూరీని ఆయిల్లో వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమేనండి, అంతే. 3 కలర్స్ పూరీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాలని కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి.